అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా పొన్నూరు పట్టణంలో ఆర్య వయసుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు 88 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం తెలుగు జాతికి గర్వకారణమని తెలిపారు. ఈ స్మృతి వనాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా ప్రకటించడం గొప్ప విషయమన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని మన రాజధాని అమరావతిలో 6 ఎకరాల 80 సెంట్లు భూమిని కేటాయించి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇవాళ 125వ జయంతి సందర్భంగా ప్రారంభించుకోవటం ఒక ఆర్య వయసులకే కాదు, తెలుగు జాతి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేయటం జరిగింది. దాంతోపాటు 58 రోజులు ఆయన నిరవధిక దీక్ష చేశారు. ఆయన పోరాటం వల్లే తెలుగు భాష ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం. మరి ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఈ దేశంలో ఇవాళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే అది పొట్టి శ్రీరాములు గారి యొక్క పోరాటం ఆత్మార్పణ వల్లే సాధ్యపడింది భారతదేశంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు గారు. మరి దాన్ని కూడా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ కింద ప్రభుత్వం ప్రకటించి ఆత్మత్యాగం ఏదైతే ఒక ఆశయం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ జాతి కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ నిరతని మరి ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా అమరావతిలో ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయటం భవిష్యత్ తరాలు మన ఆయన గొప్పతనాన్ని, తెలుగు జాతి ప్రాభవాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.